తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు హన్మకొండ, వరంగల్, జనగాం, మెదక్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, సుమా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి 3-4 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం 24 గంటల వ్యవధిలో 20 నుంచి 23, 24, 25 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అత్యంత భారీ వర్షం కూడా నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తే ములుగు, వెంకటాపురం, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల మండలాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అదేవిధంగా కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో కూడా వర్షం భారీగా కురవడం కారణంగా అనేక మంది ఇబ్బందులు పడ్డారు. అయితే కొంత తగ్గుదల పట్టింది. మనం చూస్తే గడిచినటువంటి 3 రోజులుగా అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసినటువంటి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పుడు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. మళ్ళీ మధ్యాహ్నం 1-2 గంటల సమయంలో పూర్తిగా మళ్ళీ దానిని స్టడీ చేసి రివైజ్ చేయనున్నారు. అప్పుడు ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది, ఏదైనా ఇంకా ఎక్కువగా వర్షం వస్తే ఆ జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే మాత్రం ప్రధానంగా మనం చూస్తే ఖమ్మం, వరంగల్, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, అదేవిధంగా మన నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ను ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రాంతాల్లో గాలులు మాత్రం చాలా వేగంగా వీస్తున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసే హైదరాబాద్ నగరంలో కూడా హైదరాబాద్ నగరం చుట్టుముట్టు ఉండేటువంటి రంగారెడ్డి, వికారాబాద్, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా ఈ మేఘావృతం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆకాశం అంతా కూడా కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో అయితే తెరిపించింది. నిన్న మొత్తం కూడా జల్లులు పడుతూ ఉంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా అనేక ప్రాంతాల్లో జల్లులు పడగా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడింది. మనం చూస్తే ప్రధానంగా జూబ్లీ హిల్స్, అదేవిధంగా సికింద్రాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి షేర్లింగంపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో అయితే తక్కువగా వర్షపాతం నమోదైంది. కేవలం జల్లులు మాత్రమే పడ్డాయి. ప్రధానంగా తెలంగాణతో పాటు హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా కొంత ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత మరొకసారి వాతావరణ కేంద్రం ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులపైన రివ్యూ చేసి పూర్తి వివరాలు అందించనున్నారు. అప్పటి వరకు మాత్రం రాష్ట్రంలో ఉండేటువంటి అనేక జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇది ఈ నెల 28వ తేదీ వరకు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం ఉంటుందనేది ప్రత్యేకంగా ఇప్పుడు వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. థాంక్యూ రాముడు.